రీఛార్జెస్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్కి పాపులర్ క్రెడిట్ కార్డ్ అయిన ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. అంటే మనము ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు రావాల్సిన రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోనే యాడ్ అవుతాయి. సో అలా నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యేటప్పుడు ఈ క్యాష్ బ్యాక్ అందులో డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ బిల్ జనరేట్ అవుతుంది. సో అందువల్ల మనకి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఈ క్రెడిట్ కార్డ్లో ఉండదు. సో ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకునే వాళ్ళ మినిమం శాలరీ వచ్చేసి 15,000 రూపీస్ అబోవ్ ఉండాలి. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక మీ మంత్లీ ఇన్కమ్ 30,000 ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 70 ఇయర్స్. అలాగే సిబిల్ స్కోర్ వచ్చేసి 730 ప్లస్ ఉంటే కనుక మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఈ కార్డు ఫీజు చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా 500 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ, అంటే అప్రాక్సిమేట్లీ 590 రూపీస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ జాయినింగ్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీగా కూడా ఛార్జ్ అవుతుంది. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో 2 lakh రూపీస్ కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ రివర్సల్ వస్తుంది. అయితే రెంట్ పేమెంట్, వ్యాలెట్ లోడ్స్ మాత్రం 2 lakh రూపీస్ పెండింగ్ థ్రెషోల్డ్కి క్యాలిక్యులేట్ అనేది చేయరు. ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మీకు కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ 30 డేస్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే కనుక మీకు 500 రూపీస్ వర్త్ అమెజాన్ గిఫ్ట్ వౌచర్ వెల్కమ్ బెనిఫిట్గా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో నుంచి మనం ఎయిర్టెల్కి సంబంధించిన రీఛార్జెస్, బిల్ పేమెంట్స్తో పాటు వైఫై అండ్ బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు 25% క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మ్యాక్సిమంగా మనకి ఒక బిల్ సైకిల్లో 250 రూపీస్ క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతుంది. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ ఏవైనా సరే మ్యాక్సిమం ఒక 1,000 రూపీస్ ఒక మంత్లో స్పెండ్ చేసినట్లయితే ఈ 250 క్యాష్ బ్యాక్గా పొందొచ్చు. ప్రజెంట్ ఈ క్రెడిట్ కార్డ్లో మనకి లిమిటేషన్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఎయిర్టెల్ రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ చేసేటప్పుడు ఆ అకౌంట్స్ యాక్టివ్ ఉంటే మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్యాక్టివ్ అయిన ఫోన్ నెంబర్స్కి కానీ బిల్స్ కానీ పేమెంట్ చేసినప్పుడు ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే ఏదైతే ఇప్పుడు వీళ్ళు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారో ఈ క్యాష్ బ్యాక్ మనకి కేవలం మంత్లీ బిల్ పేమెంట్స్ మీద మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అడ్వాన్స్ బిల్ పేమెంట్స్, అడ్వాన్స్ రీఛార్జెస్ అని సింపుల్గా బ్రాకెట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేశారు. సో ఇదేంటంటే 3 months అండ్ 6 months 1 year ఇంతకుముందు రీఛార్జ్ చేసేవాళ్ళం కదా, అలాగే బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్స్ చేసేవాళ్ళం కదా, అలా ఈ కేటగిరీలో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే ఈ 25% క్యాష్ బ్యాక్ ఏది ప్రొవైడ్ చేయరు. అలాగే హార్డ్వేర్ కాస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మీద కూడా ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో నుంచి కనుక మనం పేమెంట్స్ చేసినట్లయితే 10% క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో కూడా ఒక మంత్లో మ్యాక్సిమంగా 250 రూపీస్ క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతుంది. సో అంటే ఈ కేటగిరీలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక బిల్ సైకిల్లో మ్యాక్సిమంగా 2,500 రూపీస్ యూటిలిటీ బిల్ పేమెంట్స్కి స్పెండ్ చేయొచ్చు. అప్పుడు మనకి 250 క్యాష్ బ్యాక్గా వస్తుంది. అయితే ఇక్కడ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ బిల్ పేమెంట్తో పాటు ఎయిర్టెల్ కాకుండా ఇంకా వేరే రీఛార్జెస్ ఏవి చేసినా కానీ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కాకుండా ఇతర బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు కూడా మనకి 10% క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వీళ్ళ ప్రిఫర్డ్ మర్చెంట్స్ అయిన స్విగ్గీ, జొమాటో అండ్ బిగ్ బాస్కెట్లో షాపింగ్ చేసినప్పుడు మనకి 10% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి 500 రూపీస్ క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఈ కార్డ్ యూజ్ చేసి మనం ఒక 1 monthలో 5,000 రూపీస్ ఈ కేటగిరీలో స్పెండ్ చేసినట్లయితే ఈ 500 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. అయితే మీరు జొమాటోలో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్కి అండ్ డైనౌట్ ఆప్షన్కి మాత్రమే ఈ ప్రజెంట్ ఈ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్గా మీరు జొమాటోలో బ్లింకిట్ అయినా సరే, జోమా ల్యాండ్, మనీ వ్యాలెట్ ఉంది కదా, సో దాంట్లో డబ్బులు యాడ్ చేసినప్పుడు జొమాటోలో ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. అలాగే స్విగ్గీలో మనం ఇన్స్టామార్ట్ కానీ ఇలా రిమైనింగ్ ఆప్షన్స్లో ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే బిగ్ బాస్కెట్లో షాపింగ్ చేసేవాళ్ళు టాటా నియో యాప్లో నుంచి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినప్పుడు కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే బిగ్ బాస్కెట్లో మీరు ఫ్రెష్ హోమ్ మీట్స్ ఆర్డర్ చేసిన ది బ్యూటీ స్టోర్ అని ఉంది, సో వాటిల్లో ఆర్డర్ చేసినప్పుడు మాత్రం ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా ఆన్లైన్లో అయినా షాపింగ్ చేసినప్పుడు 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే చాలా కేటగిరీస్లో కూడా మనకి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా చూడండి. ఈ క్రెడిట్ కార్డ్లో 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ కాంప్లిమెంటరీగా ఒక 1 yearలో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీరు ఫస్ట్ టైం ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు మాత్రం ఆ ఫస్ట్ 3 monthsలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు.
కానీ నెక్స్ట్ 3 మంత్స్లో మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూస్ చేయాలి అనుకుంటే కనుక ఆ ముందు 3 మంత్స్లో మినిమం 50,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేస్తే మాత్రమే మీరు లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి వీళ్ళతో టైఅప్ అయిన హోటల్స్ అండ్ రెస్టారెంట్లో డైనింగ్ చేసినప్పుడు అప్ టు 15% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి ఏదైతే క్యాష్ బ్యాక్గా యాడ్ అవ్వాలో సో అది మొత్తం కూడా క్యాష్ బ్యాక్ సమ్మరీ రూపంలో మాత్రమే మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది స్టేట్మెంట్లో. ట్రాన్సాక్షన్స్ వైజ్గా ప్రతి ట్రాన్సాక్షన్కి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ క్రెడిట్ కార్డ్లో అవైలబుల్ ఉండదు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏదైతే ప్రీవియస్గా మనము రీఛార్జ్ బిల్ పేమెంట్స్ ఎయిర్టెల్ యాప్లో ఎయిర్టెల్ రీఛార్జ్ చేసినప్పుడు మనకి 25% క్యాష్ బ్యాక్ వచ్చేది. కానీ ప్రజెంట్ మనకి మంత్లీ బిల్ పేమెంట్స్ మీద మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. 3 మంత్స్ 6 మంత్స్ రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ అడ్వాన్స్ రీఛార్జ్ కింద కన్సిడర్ చేసి మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ప్రజెంట్ ఈ క్రెడిట్ కార్డ్లో. సో ఓవరాల్గా ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ప్రస్తుతం కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవడానికి అలాగే వీళ్ళ ప్రిఫర్డ్ మర్చెంట్స్ అయిన స్విగ్గీ, జొమాటో అండ్ బిగ్ బాస్కెట్లో షాపింగ్ చేసుకోవడంతో పాటు ఎయిర్టెల్కి సంబంధించిన మంత్లీ బిల్ పేమెంట్స్ అలాగే రీఛార్జెస్ చేసుకోవడానికి ప్రజెంట్ కూడా బెస్ట్ చాయిసే. అలాగే ప్రీవియస్గా మీకు హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయితే కనుక కేవలం ఫుడ్ ఆర్డర్ కోసం మాత్రమే యూస్ చేయాలి అనుకుంటే కనుక ఆ కార్డ్ కన్నా కూడా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెస్ట్ చాయిస్. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేస్తే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.